సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మాలంటూ భయపెడుతున్నారు సార్. దేనికంటే శుభంలో చనిపోయిన ముసలోళ్ళు వస్తారు. అసలు పరద ఏంటి? మీరు సినిమా చూసాక తెలుస్తుంది వాట్ ఐఎమ్ యాక్చువల్లీ ట్రైంగ్ టు సే. ఊరంతా ఇబ్బందుల్లో పడితే ఒక ప్రాణం చంపేస్తారు. నమ్మకం ఈజ్ వెరీ డేంజరస్. ఇప్పుడు రీసెంట్లీ వచ్చిన బురారి మర్డర్ కేసెస్ 8 మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. దేనికంటారు? నమ్మకమే కదా. మీరే విమర్శించుకున్నట్టు కూడా అనిపించింది నాకు ఒక డైలాగ్ లో. పరదా అని అనుపమ గారిది మీదే, దర్శన గారితో అదే పరదా కప్పుకుంటే పిల్లలు కూడా పుట్టేస్తారు కదా. వీళ్ళ ఊరికి వెళ్ళి పరదా వేసుకుంటే పుట్టేస్తారుగా. 2021 నుంచి 2025 దాకా ఆల్మోస్ట్ 4 years గ్యాప్ వచ్చింది. పరదా టుక్ ఏ లాట్ ఆఫ్ టైం. ఎందుకు ఎట్ ఏ టైం 5 languages లో రిలీజ్ చేయట్లా? ఆల్ ఓవర్ ఇండియా ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంది. కమర్షియల్ సినిమాకి మన తెలుగు సినిమా ఈజ్ టాప్. అయితే మీకు టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆ ట్రైలర్ ఫస్ట్ ఫీడ్బ్యాక్ సుకుమార్ గారు చూశారు, చాలా చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. సమంత గారు కూడా టీజర్ చూసి ట్రైలర్ చూసి చాలా అప్రిషియేట్ చేశారు. ఆబ్వియస్లీ అంత గారిని క్యాచ్ చేయలేదు దీనికి. మిమ్మల్ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ అప్కమింగ్ ఏమైనా? తల్లిని కోల్పోయిన యువకుడు ప్రేమ కోసం కుటుంబ సమస్యలతో పోరాడు. తల్లి కోల్పోయిన మిర్చిగా. అనుపమ గారి పేరు చెప్పినప్పుడు అలా బ్లష్ అవుతున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం పరదా మూవీ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రీకుల గారితో ఉన్నాం. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా గుడ్, వెరీ గుడ్. ఓకే సార్, నార్మల్గా నాకు కొంచెం స్మాల్ డౌట్. అంటే క్షణం కెమెరా అండ్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ చేశారు. క్షణం అంటే 2021లో సినిమా బండి చేశారు, 2025 రీసెంట్గా శుభం చేశారు, అండ్ నెక్స్ట్ పరద. మీది అంటే ప్రతి స్టోరీ కానీ ఒక లేడీ ఓరియంటెడ్గా అయినా ఆరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్ చూసేసరికి. ఇప్పుడు వచ్చే సినిమాల కన్నా కొంచెం డిఫరెంట్గా టచ్ చేసుకొని వస్తారు. ఏదో ఒక పాయింట్ని కానీ ఆడియన్స్ని ఎంగేజ్ చేసే పాయింట్ కానీ. రీసెంట్గా శుభంలో అయినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ని ఎక్కువ కనెక్ట్ చేశారు. టీవీ చూసే ఇంట్లో ముసలి వాళ్ళు కానీ బాగా ఏజ్డ్ పర్సన్స్. అండ్ పరదా అనే కాన్సెప్ట్, అసలు పరదా ఏంటి, ఎందుకు వేసుకుంటున్నారు? అసలు మన సైడ్ ఎక్కడ పరదా అనేది లేదు. అండ్ ఇది నాకు ఇది ఎక్కువ ముస్లిం వాళ్ళు వేసుకుంటారు. ఐ మీన్ అదే ఇదంతా ఫిక్షనల్ ఊరండి కంప్లీట్లీ. అంటే ఐ వాంటెడ్ టు క్రియేట్ ఎ న్యూ వరల్డ్ వేర్ ద హోల్ ఉమెన్ విల్ ఫాలో పరదా. అంటే నేను మోస్ట్లీ పరదా, ఇన్విజిబుల్ పరదా గురించి మాట్లాడుతున్నానండి. అంటే పరదా అంటే మనం వేసుకున్న ఫిజికల్ పరదా కాదు, ప్రతి మనిషిలోనే ఒక పరదా ఉంటుంది బేసికల్లీ. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్. సంగీత గారిలో పరదా ఉంటుంది, అమ్మీకి ఓ పరదా ఉంటుంది, సొసైటీలో పరదా ఉంటుంది. దిస్ ఫిలిం టాక్స్ అబౌట్ ఒక నమ్మకం, సూపర్స్టిషియస్ బిలీఫ్. దిస్ ఫిలిం టాక్స్ అబౌట్ ఒక బ్లైండ్ ఫేత్లో బతుకుతాం మనం అందరం. సొసైటీయే ఒక 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 తెలియలేని నమ్మకంలో బతుకుతూ చాలా చాలా సిచ్యువేషన్స్లో. సో దిస్ ఫిలిం ఈజ్ టాకింగ్ మోర్ అబౌట్ దట్. సో మీరు సినిమా చూసాక తెలుస్తుంది వాట్ ఐఎమ్ యాక్చువల్లీ ట్రైంగ్ టు సే. నేను ఇప్పుడు ఏం చెప్పలేను. 70 లక్షలు ఇచ్చి అక్కడెక్కడో చావడానికి వెళ్ళాలా? నార్మల్గా ఎక్కడి నుంచైనా చంపేచ్చు కదా సార్. అక్కడెక్కడో 70 lakhs ఇచ్చి వెళ్ళడం అంటే అది సినిమా చూడాలి. ఎందుకంటే సినిమా చూడాలి. అంటే ఊరంతా ఇబ్బందుల్లో పడితే ఒక ప్రాణం చంపేస్తారు నిజంగా. అంటే గవర్నమెంట్ ఉంది, ఇప్పటికి కూడా ఆ అమ్మాయి వచ్చిన జనరేషన్ దర్శన గారిని కలిసినప్పుడు కూడా జనరేషన్ మారు ఉండుద్ది. కానీ ఈ జనరేషన్ కూడా ఊరి కోసం ఒక అమ్మాయిని అంటే చంపేస్తారా? అంటే మీరు సినిమా అంటే మీరు ఇంకా స్టోరీ తెలియదు కదా, మీరు ట్రైలర్ చూసి అంటే మాకు అనిపించిన డైలాగ్ పాయింట్స్ అదే మీరు సినిమా చూడాలి. అంటే లైక్ చంపేస్తారా అంటే నమ్మకం ఈజ్ వెరీ డేంజరస్. ఒక చాలా దెర్ ఆర్ ఫ్యూ విలేజెస్ దే బిలీవ్ ఇన్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్. ఇంకా చాలా ఉన్నాయి. అంటే నమ్మకం ఎంత డేంజరస్ అంటే ఇప్పుడు రీసెంట్లీ వచ్చిన బురారి మర్డర్ కేసెస్ 8 మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. దేనికంటారు? నమ్మకమే కదా. దే ఆల్ బిలీవ్డ్ ఇన్ సంథింగ్. ఓకే, వాళ్ళు చచ్చిపోతే మేము మా తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతాము అని ఒక బిలీవ్ చేశారు. హూ ఎడ్యుకేటెడ్ పీపుల్
వీళ్ళందరూ బిలీవ్ చేశారు. అయితే పరదా కూడా మీరు ఎక్కడైనా దిస్ ఫిలిం ఐఎమ్ టాకింగ్ అబౌట్ నమ్మకం. ఇట్ కెన్ బి ఎనీ నమ్మకం. ఓకే ఈ కథ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మన సొసైటీకి మీరు అందుకే నేను సినిమా చూస్తున్నప్పుడు యూ విల్ రిలేట్ టు సంథింగ్ ఆర్ అదర్. ఇప్పుడు మీరందరూ ఒక ట్రాన్స్లోకి వెళ్తున్నట్టు ఉంది. ఒక టీజర్కి ట్రైలర్కి కొన్ని వేరియేషన్స్ వైస్ చూసుకున్నా సరే చాలా డిఫరెన్స్గా పెట్టి అంటే మీరు చూస్తున్నప్పుడు కూడా రిలేట్ అవుతారు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. మనం సొసైటీ ఒకరిని నమ్ముతాం కదా, ఒక సిస్టమ్ని నమ్ముతాం, ఒక కల్చర్ని నమ్ముతాం, ఒక పద్ధతిని నమ్ముతాం. మా ఊర్లో ఒక పరదా లేడీస్ పరదా వేసుకుంటున్నాను నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? సినిమా చూడాలి. మీరు మాలాటం భయపెడుతున్నారు సార్. ఎందుకంటే శుభంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలా జరిగి సీరియల్ చనిపోయిన ముసలోళ్ళు వస్తారు, ఇంకా ఈ సినిమా నుంచి ఇంకేం చేస్తారా అని అది చూడాలి. పాయింట్ దాంట్లో కూడా అంతే. మీరు ఆ పాయింట్ అనేది సినిమా చూసినారో తెలియదు అందరు. అవును. దీంట్లో కూడా ఇంకా అలా ఏం చేస్తే ఇంకంతే. ఎక్కువ మేము ఫ్యామిలీ ఆడియన్స్ తప్ప కుర్రోళ్ళు ఎవరు మిమ్మల్ని ప్రేమించరు. చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్ అవుట్. పరదా టైటిల్ పైన ఇన్ ది నేమ్ ఆఫ్ లవ్ అని పెట్టారు. ఒక పక్షి కూడా పెట్టారు. అంటే అనుపమ గారేనా? అంటే ఏంటి, వాట్ డూ యూ థింక్ పరదా అయింది? మీకేం అర్థమైంది పరదా అయిందనేమో? ఆ మనిషిని తను ఇంకా ఎక్స్ప్లోర్, అంటే ఒంటరిగా ఉండి అలా ఎందుకు ఆ ఊర్లో అన్నట్టు ఒంటరిగా వెళ్తుంటే తను ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు అందరూ ఉన్న చోట కన్నా ఒక పర్సన్ తెలియని స్ట్రేంజర్స్తో వెళ్తే తను ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకుంటుంది. మరి ఇన్ ద నమ్ ఆఫ్ లవ్ అని ఎందుకు పెట్టామంటారు? ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు కదా. లవ్ అంటే ఓన్లీ బాయ్ ఫ్రెండేనా గుర్తొచ్చేది? అంటే ఫ్యామిలీ కానీ ఏదైనా. పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ పేరుతో ఒక పరదా వేయడం. అంటే ట్రైలర్ లో డైలాగ్ పెట్టారు, పరదాలు. అంటే సినిమా పక్కన పెట్టండి. ది హోల్ ఫిలాసఫీ ఆఫ్ పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అంటే వి రెస్ట్రిక్ట్ సమ్వన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. ప్రేమిస్తాం, మనం చాలా ప్రేమిస్తాం. ప్రేమతో పాటునే రెస్ట్రిక్షన్ కూడా ఉంటుంది. అది ఎక్కడైనా, అది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది. అది ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ని ప్రేమించావు, నువ్వు చాలా ప్రేమిస్తున్నప్పుడు ఏమవుతుంది? కేర్ చూపిస్తాం కదా. ఆ కేర్లో ఏమొస్తుంది? నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని స్లోగా హద్దులు వస్తాయి. ఓకే, హద్దులు ఎందుకు వస్తాయి? ప్రేమిస్తున్నావు కాబట్టి హద్దులు వస్తాయి. నువ్వు ప్రేమించకపోతే హద్దులే ఉండవు. బట్ మిమ్మల్ని మీరే విమర్శించుకున్నట్టు కూడా అనిపించింది నాకు ఒక డైలాగ్ లో. పరదా అని అనుపమ గారిది మీదే, దర్శన గారితో అదే పరదా కప్పుకుంటే పిల్లలు కూడా పుట్టేస్తారు కదా. అది సినిమా చూసి తెలుస్తుంది మీకు. అది నేను చెప్పలేను ఇప్పుడు. బట్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అంటే మనం హద్దులు వేస్తాం చాలామందికి. సో ప్రేమ పేరుతోనే వేస్తాం హద్దులు. ఇప్పుడు మనం ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, అంటే నేను ఇంట్లో పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా. ఒక అమ్మాయికి డైలాగ్ చెప్పేటప్పుడు నేను ఇంట్లోనే పెట్టుకుంటా కానీ పువ్వుల్లో పెట్టుకొని ప్రేమతో అండ్ బయటికి వెళ్ళకుండా చేయడానికి ఆ డైలాగ్ వాడతాం. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళకుండా చూసుకుంటా. ప్రేమ పేరుతో మనం ఒక రెస్ట్రిక్ట్ చేస్తున్నాం ఒకరిని. అది మన సొసైటీలో ప్రతి విషయంలోనే ఉంటుంది, ప్రతి విషయంలోనే. దట్స్ వాట్ ఈ సినిమా డిబేట్ చేస్తుంది అనమాట. వాట్ ఈజ్ ఫ్రీడమ్, వాట్ ఈజ్ లవ్. ఈ లవ్ ఫ్రీడము రెండు ఒక దగ్గర ఉంటాయా అన్నది క్వశ్చన్ చేస్తుంది ఈ సినిమా. అమ్మాయి ఫ్రీడమ్ ఎత్తుక్కొని వెళ్ళిపోద్దాం. మీరు చూడాలి సినిమా. ఇది స్లోగా కథ రాద్దాం అనుకుంటా కానీ నేను చెప్పలేను. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హోల్ ఫిలాసఫీ ఆఫ్ పరదా. 21 నుంచి 2025 దాకా ఆల్మోస్ట్ 4 years గ్యాప్ వచ్చింది సినిమా బండి నుంచి. ఎందుకంటే ఈ 4 years మీలో ఏం చేంజ్ అయిందంటే? గ్యాప్ రాలేదండి. నేను వర్కింగ్ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ సమ్ అదర్ ఫిల్మ్. అది వర్కౌట్ అవ్వలేదు. అంటే 16 నుంచి ఇది రావడానికి 5 years పట్టింది. లాక్డౌన్ ముందు స్టార్ట్ చేసిన సరే 5 years పట్టింది ఎలా చూసుకున్నా సరే. అండ్ దాని నుంచి రావడానికి ఆల్మోస్ట్ 4 years, 5th year చెప్పుకోవాలంటే బ్యాక్ టు బ్యాక్. అది పరదా వాజ్ 2 years చేశాను. ఈ సినిమానే 2 years చేశాను నేను. సో ఇంకొక సినిమా దిల్కర్తో చేయాలి, అది ముందుకు వెళ్ళలేదు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. దుల్కర్ సల్మాన్ చేయాల్సింది, బట్ ముందుకు వెళ్ళలేదు. ఇట్స్ ఓకే, అంటే కొన్ని కారణాల వల్ల ముందుకు వెళ్ళలేదు. బట్ దిల్కర్ ఇస్ ప్రెజెంటింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ మలయాళం బేసికలీ. ఓకే. సో ఐ వర్క్, నేను ఖాళీగా అయితే లేను. ఐ వాజ్ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ ఫిల్మ్. ఒక ఫిల్మ్ చేస్తూ ఇంకో ఫిల్మ్ చేస్తున్నా. బట్ పరదా టుక్ ఏ లాట్ ఆఫ్ టైం. చాలా టైం పట్టింది ఈ సినిమా తీయడానికి. 3 years టైం పట్టింది. దాని తర్వాత శుభం వాజ్ ఎ వెరీ వెరీ క్విక్ ఫిల్మ్. కొన్ని మంత్స్ 1 year గ్యాప్లో మొత్తం సినిమా షూటింగ్ చేయడం, రిలీజ్ కూడా అయిపోయింది బేసికల్లీ. కానీ మలయాళంలో దుల్కర్ గారు రిలీజ్ చేసే సినిమాలన్నీ బాగా అక్కడ బ్లాక్ బస్టర్ అవుతుంది. అదొక సెంటిమెంట్ అనుకోవచ్చు. డెఫినెట్లీ ఐఎమ్ రియలీ హోపింగ్ దిస్ ఫిల్మ్ షుడ్ వర్క్ ఇన్ మలయాళం. ఓకే. ఎందుకంటే మంచి కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ ఇది.
మన మలయాళం ఆడియన్స్ తెలిసిందే కదా, కంటెంట్ సినిమా అంటే చాలు, దే ఆల్వేస్ లవ్ కంటెంట్ సినిమా. సో యా, ఇది ఆడాలి, ఇది అక్కడ కూడా ఆడాలి. అంటే మనం జనరల్గా మనం చెప్తూ ఉంటాం కదా, కంటెంట్ సినిమా అంటే మలయాళంలోనే ఉంటాయి అని. మన తెలుగు సినిమా ఆల్ ఓవర్ ఇండియా ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంది. కమర్షియల్ సినిమాకి మన తెలుగు సినిమా ఈజ్ టాప్, అంతే కదా, రాజమౌళి గారు క్రియేట్ చేశారు. ది క్రియేటెడ్ ఏ స్పేస్. కంటెంట్ బేస్డ్ సినిమాలో కూడా వీ హ్యావ్ టు క్రియేట్ ఏ స్పేస్. ప్రస్తుతం మలయాళం ఈజ్ లీడింగ్ ఇన్ కంటెంట్ ఫిల్మ్స్. తెలుగు సినిమా ఆల్సో షుడ్ లీడ్ అనిపిస్తుంది. అంటే మీరు మాకు అవార్డు ఇచ్చే సినిమాలు వద్దు, డబ్బులు ఇచ్చే సినిమాలు కావాలి అన్నారు. బట్ మీరే ఎప్పుడు కమర్షియల్ వైజ్ మొత్తం ఎక్స్పాండ్ అయింది ఇండియా వైడ్ మొత్తం అన్నారు. కానీ మూడో పాయింట్ ఏంటంటే, ఈ పాన్ ఇండియా వచ్చిన దగ్గర నుంచి ఒక డైరెక్టర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించేది. తెలుగు ప్రేక్షకులు కానీ ఏదైనా ఒక మూవీ తీయాలంటే ఒక లాంగ్వేజ్ మినిమం పెట్టుకుంటారు. తెలుగైనా, తమిళైనా, మలయాళమైనా, కన్నడ అయినా, హిందీ అయినా, మరాఠీ, ఎనీ లాంగ్వేజ్. ఆ పెట్టుకున్నప్పుడు ఈ పాన్ ఇండియా అనే వర్డ్ వస్తున్నప్పుడు స్టోరీ అండ్ క్యారెక్టర్స్ కానీ మొత్తం చేంజ్ అయిపోతున్నాయి. అంటే సినిమా కూడా అనుకున్నంత సక్సెస్ అవ్వట్లా యాజ్ ఏ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. రీసెంట్గా ఏ మూవీస్ అయినా పాన్ ఇండియా అనేది ఒక మైండ్లో వెళ్ళిపోతుంది. అదే డైరెక్టర్ని వదిలేస్తే ఒక బేస్ తీసుకొని తన స్టైల్లో ఆ సినిమాని కంప్లీట్ చేస్తారు అనేది కూడా కొంతమంది డైరెక్టర్స్ చెప్పారు రీసెంట్గా, పెద్ద డైరెక్టర్స్ కూడా. కొంతమంది కంపేర్ చేయమాకండి అని కూడా రీసెంట్గా స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి. అంటే యాజ్ ఏ మీ పాయింట్ ఆఫ్ వ్యూ, తెలుగు, మలయాళం, హిందీ, తమిళ్, కన్నడ 5 లాంగ్వేజ్లు ఉన్నా తెలుగు, మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు ఎట్ ఏ టైం 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేయట్లా? కంటెంట్ వైజ్ చూసుకుంటే మొత్తం కనెక్ట్ అయ్యేలానే ఉంది. అంటే దిస్ ఫిల్మ్ ఇస్ ఏ తెలుగు ఫిల్మ్ అండి. ఓకే, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ రూటెడ్ స్టోరీస్. మలయాళంలో ఎందుకు రిలీజ్ చేస్తున్నా అంటే వీ హ్యావ్ 2 మలయాళం యాక్టర్స్ ఇన్ దిస్. ఓకే, దర్శన రాజేంద్రన్ ఇస్ అ బిగ్ మలయాళం స్టార్ అక్కడ. అనుపమ ఇస్ అ మలయాళీ యాక్టర్. సో డెఫినెట్లీ వీఆర్ క్రియేటింగ్ సమ్ స్కోప్ ఇన్ మలయాళం ఆల్సో దానికోసం. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఈ పాన్ ఇండియా మోజులో ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ స్పేస్ అట్ ఆల్. ఈ సినిమా ఇక్కడ ఆడితే చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్ తర్వాత. బట్ ఫస్ట్ మన ఊర్లో మన సినిమా మన స్పేస్లో ఆడితే అది బాగుంటే ఎంకరేజ్ చేస్తారు. రైట్ నౌ ఎవ్రీ కంటెంట్ అంటే మార్కెట్ లేదు, లేకపోతే మార్కెట్ కాదు, ఎవ్రీ కంటెంట్, నీ కంటెంట్ అది డిమాండ్ చేస్తే ఆబ్వియస్లీ వెళ్తుంది అది. సి ఎవ్రీ ఫిలిం ఈజ్ ఎ ఫిలిం. అంటే ఇప్పుడు మన ఇండియాలో అందరూ ఆడియన్సే కదా. అంటే వాట్ ఈస్ ద పాన్ ఇండియా మీన్స్ అనే లాంగ్వేజ్. దాని అర్థం ఏంటి? ద బేసిక్ అర్థం ఆఫ్ పాన్ ఇండియా ఈజ్ యూ వాంట్ టు కంట్రిబ్యూట్ ద హోల్ ఇండియా. నీ సినిమా నచ్చుకోవాలి, అంతే కదా. ఓకే, బేసిక్ ఐడియా ఈజ్ అందరికీ నచ్చాలి ఈ సినిమా అన్నదే కదా. స్ప్రెడ్ బయటగా అవ్వాలి, అందరికీ నచ్చాలి అని. నేను అంటుంది సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ నీ సినిమా ఒక కథ, ఇట్స్ ఎ స్టోరీ. ఇఫ్ ఎ స్టోరీ ఈస్ కనెక్టింగ్ టు ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్, దెన్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ పాన్ ఇండియా ఫిలిం. ఎనీ ఫిలిం దట్ కెన్ బి ఎనీ ఫిలిం. సో అందరికీ నచ్చాలి ఒక సినిమా అంటే అందరూ హ్యూమన్ బీయింగ్సే కదా. అగైన్ ఐఎమ్ టాకింగ్ టు ఏ పాయింట్ వేర్ మన హ్యూమన్ బీయింగ్, మన తెలుగు సెపరేట్ ఆడియన్స్, ఇక్కడ ఏలియన్స్ లేరు కదా, అక్కడ వేరే ప్రపంచం కాదు కదా. అంటే నేను అంటుంది వీఆర్ నాట్ సెపరేట్ పీపుల్, అందరూ మనుషులే, హ్యూమన్ బీయింగ్స్ నచ్చాలి బేసికలీ సినిమా. సో హోల్ ఐడియా ఈజ్ ఈ పాన్ ఇండియా లాంగ్వేజెస్లు ఇవన్నీ ఐఎమ్ నాట్ ఇన్ టు ఇట్. మనం హ్యూమన్స్, ఒక సినిమా నచ్చింది, అది ఒక లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్లో కూడా నచ్చింది, దట్ ఈస్ ఎ పాన్ ఇండియా, అంతే కదా. మరి అంటే మలయాళం లాగే మన తెలుగు లాంగ్వేజ్లో కూడా యాక్టర్స్ ఉన్నారు సార్. ఎందుకు మీరు ఇద్దరు మలయాళం యాక్టర్స్ని ఎంచుకున్నారు? తెలుగు డెబ్యూ యాక్టర్స్తో ఫస్ట్ మూవీ లాగా ఏమైనా ప్లాన్ చేయొచ్చు? శుభం సినిమాకి 3 తెలుగు అమ్మాయిలను పరిచయం చేస్తాను నేను. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ అనుపమ ఈజ్ మోర్ తెలుగు. అంటే మలయాళంలో చేసిన నాకు తెలుగు అమ్మాయిలాగే అనిపిస్తుంది. సంగీత కూడా తెలుగు చాలా సినిమాలు తెలుగులో చేశారు. దర్శన వాజ్ అన్ అవుట్ సైడర్ డెఫినెట్లీ. బట్ నాకు సినిమాలో ఆ క్యారెక్టర్, దర్శన క్యారెక్టర్ ఈజ్ అన్ అవుట్, బయట నుంచి వచ్చిన అమ్మాయి అనమాట ఈ సినిమాలో. కథలో కూడా హీస్ కమింగ్ ఫ్రమ్ అన్ అవుట్ సైడర్. సో కథ కూడా డిమాండ్ చేసింది దట్ షీ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇట్స్ ఫ్రెష్ ఫేస్ ఫర్ తెలుగు సినిమా. ఓకే, టీజర్లో ట్రైలర్లో నాకు బాగా ఇంప్రెస్ అనిపించింది. అంటే ఆడియన్స్ నాకు సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ డిజైన్ నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. అంటే టీజర్కి 1 ప్లాట్ వరకు సౌండ్ డిజైన్ చేంజ్ అయిపోద్ది. ఫస్ట్ అంటే ఒక బేస్లా తెచ్చి వెంటనే ఇంకో ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయినట్టు ట్రైలర్. అంటే అది ఒక పార్ట్ 1 పార్ట్ 2 లాగా గ్లిమ్స్ వైజ్ చూసుకుంటే కొంచెం అలా అనిపించింది. యాజ్ ఏ మీకు టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆ ట్రైలర్ ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఎవరైనా
డైరెక్టర్ నుంచి కానీ ఫస్ట్ ఫీడ్బ్యాక్ మీరు బాగా ప్రేమించే వ్యక్తి దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? యాక్చువల్లీ టీజర్ సుకుమార్ గారు చూసారు, హీ లవ్డ్ ఇట్, చాలా బాగుంది అన్నారు, చాలా బాగుంది, విజువల్ బాగుంది, ఇది బాగుంది అన్నారు. ఐ షోడ్ హిమ్ ఇన్ ద లాంచ్ ఆఫ్ సండే అండ్ చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ శివకార్తికేయన్ గారు చూసి టీజర్ చూసి చాలా బాగుంది అన్నారు. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ లవ్డ్ ఇట్ సో మచ్ అండ్ దే ఆర్ రూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ టు కమ్అట్. ఎలా ఉంటుంది సినిమా, హౌ ఇట్స్ గోయింగ్ టు కమ్అట్. సమంత గారు కూడా టీజర్ చూసి ట్రైలర్ చూసి చాలా అప్రిషియేట్ చేశారు. ఆబ్వియస్లీ అంతగారిని క్యాచ్ చేయలేదు దీనికి పరదా కదా. యా, షీ లవ్ ద సోల్ ఐడియా ఆఫ్ ఉమెన్ ఫిల్మ్ ఇస్ కమింగ్ ఇన్ టు తెలుగు ఫిల్మ్స్ కదా. ఓకే. సో యా, ఫస్ట్ అంటే అనుపమ గారినే అనుకున్నారా, ఫస్ట్ ఇంకెవరైనా యాక్టర్స్? అనుపమ గారినే అనుకున్నా ఫస్ట్. అనుపమ చాయిస్. నాకు ఎప్పటి నుంచో ఐ వాంటెడ్ టు వర్క్ విత్ అనుపమ. హర్ ఫిలిమ్స్ అంటే వేరే క్యారెక్టర్కైనా సమంత గారిని, దర్శన్ ఆ క్యారెక్టర్కైనా? లేదు, అనుపమ గారినే ఫస్ట్ నుంచి ఎప్పుడు అనుపమ గారు ఫిక్స్ అయ్యారు. షీ ఈజ్ ఎ వెరీ ఫ్యాబులస్ యాక్టర్. ఐ బిలీవ్ దట్ షీ హ్యాస్ డన్ హర్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం. అంటే ఇంకా ఇచ్చేసింది తను. ఇంకా నేను దిస్ ఫిలిం ఎవ్రీబడి విల్ టాక్ అబౌట్ హర్ పర్ఫార్మెన్స్. ఈ సినిమా చూసిన తర్వాత నేను అదే బిలీవ్ చేస్తా. యాజ్ ఎ డైరెక్టర్గా మేబీ నేను ఫెయిల్ అవ్వచ్చు, బట్ సంగీతగా, దర్శనగా, అనుపమగా దే గేవ్ ఏ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్. అంటే ఆ పర్ఫార్మెన్సెస్ కోసమైనా రండి సినిమాకి. ఓకే. మీకు టీజర్ ట్రైలర్ కొన్ని షార్ట్స్ చూసుకుంటుంటే బాలీవుడ్ మూవీస్, ఏ మూవీస్ అంటే మీకు నార్మల్ గుర్తొచ్చాయి యాజ్ ఎ మీ ఫ్రెండ్స్లో అయినా కొంచెం ఈ సినిమాలో నాకు ఎక్కడో టచ్ అవుతుంది, లాస్ట్లో డివోషనల్ లాగా, మీకు అలా ఏ మూవీస్ అయినా ఈ మూవీస్ అనిపించింది, ఈ మూవీ కొన్ని షార్ట్ల లాగా అనిపించింది అని ఎవరైనా చెప్పారా? అలా స్పెసిఫిక్గా ఎవరు ఏం చెప్పలేదు, బట్ చాలామంది చెప్పారు. ఒక కలర్ ప్యాలెట్ కానీ ఇదంతా ఒక బాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది, ఒక ఫ్రెష్ ఫేస్. బ్రహ్మాస్త్ర గుర్తొచ్చింది ఆ కలర్ ప్యాలెట్ చూస్తే. నాకైతే బ్రహ్మాస్త్ర మూవీ గుర్తొచ్చింది. కొన్ని షార్ట్స్ మీరన్నా ఇప్పుడు కలర్ ప్యాలెట్ నాకైతే అనిపించింది. హైవే సినిమాలు. యా, దీస్ ఆర్ ఆల్ కాంతారా వైబ్స్ ఉంటాయి కొన్ని. ఆ ఊరు, ఆ ఫిక్షనల్, ఆ ప్లేస్. యా, ఇట్ ఈస్ విజువల్లీ సినిమాటోగ్రఫర్ మృదుల్ సేన్, ఒక అమ్మాయి సినిమాటోగ్రఫర్. సో షీ హ్యాస్ డన్ అంటే చాలా శుభం కూడా తనే చేసింది. సో ఇద్దరు కలిసి 2 films చేసాం. సో తను చాలా వర్క్ చేసింది ఈ సినిమాకి. ఇద్దరు కలిసి అయితే మళ్ళీ భయపడతారు ఖచ్చితంగా. డివోషనల్ టచ్ ఉంటుందా లేదా అంటే ఒక డౌట్. చూడాలి. ఏదో పార్ట్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు పరదాకి. ఏం లేదు, పార్ట్ 1 ఎందుకండి, పార్ట్ 2 వద్దు, నాకు వద్దు పార్ట్ 2. సినిమా అయ్యాక లెట్స్ ఎంజాయ్ దిస్ ఫిలిం యాజ్ ఎ స్టాండ్ అలోన్ ఫిలిం. హాయిగా సినిమా చూసి వెళ్ళిపోండి. అంటే దేనికోసం చేయక్కర్లేదు, ఏవి ఎక్సైటింగ్ ఎలిమెంట్ లాస్ట్లో ఉంచట్లేదు. ఇట్స్ గుడ్. సినిమా లాగే చూద్దాం. మిమ్మల్ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా కొంచెం ఫోటోజెంటిక్ ఫేస్ హీరోగా కానీ? లేదండి, నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. నెక్స్ట్ అప్ కమింగ్ డైరెక్షన్ ఇష్టం అండి నాకు. డైరెక్టర్స్ వస్తున్నారు కదా. శుభంలో కూడా చేసా ఒక చిన్న రోల్ చేసా, చేశారు శుభంలో. గుర్తున్నాను నేను అసలు. శుభంలో నాకు అంత స్ట్రైక్ అవ్వట్లేదు. ఒక చిన్న రోల్ చేస్తా ఎంప్లాయీలోని. ఈవెన్ సినిమా బండిలో కూడా ఒక చిన్న రోల్ చేస్తా. ఇందులో కూడా చిన్న రోల్ చేస్తా. చిన్న రోల్ చిన్నది. కొంతమంది మూవీస్ చిన్న 1 word చెప్తా, 1 line కథల్లాగా, అది మూవీస్ చెప్పాలి. ప్రభాస్ గారిది తల్లిని కోల్పోయిన యువకుడు ప్రేమ కోసం కుటుంబ సమస్యలతో పోరాడతారు. తల్లి కోల్పోయిన ఏక్ నిరంజన్. తల్లి కోల్పోయిన యువకుడు ప్రేమ కోసం, ఏమో ప్రేమ కోసం చాలా సినిమాలు ఉన్నాయి అలా. యాక్చువల్ అదే టెంప్లెట్లో చాలా సినిమాలు ఉన్నాయి. ప్రేమ కోసం కుటుంబ సమస్యలతో పోరాడతాడు. మిర్చి అండ్ ఇంకో మూవీ కూడా ఉంది, మిస్టర్ పర్ఫెక్ట్. కాదే, అసలు కాదు, ఈశ్వర్. ఓకే. అండ్ సెకండ్, తల్లితో విడిపోయిన శరణార్థి తిరుగుబాటు దాడురుగా మాడి తల్లి కోసం పోరాడతాడు. అదే మన రాజమౌళి గారి సినిమా కదా, ఛత్రపతి. ఓకే. హీరో మూవీస్ ఇంగ్లీష్లో చెప్తా, అయి తెలుగులో. నేమ్ ఆఫ్ విజయవాడ సిటీ. లైఫ్ ఈజ్ ఏ జర్నీ ఆఫ్ అడ్వెంచర్, లిటిల్ మూవ్ ఫార్వర్డ్ బ్రీతింగ్ అడ్వెంచర్. దీని మీద ఒక సినిమా పేరు. లైఫ్ చాలా ఇట్స్ లైక్ సాహస్ మే సాహస్గా సాగిపోయా. సరెండర్ టు బ్యాటిల్. అదేదో సినిమా ఉండే, పేరు గుర్తురావట్లేదు నాకు అసలు.
మీరు నా దగ్గర నుంచి లాగుతున్నారు. యుద్ధం సార్. యుద్ధం ఓకే. నేమ్ ఆఫ్ ఏ ప్లేస్ అండ్ ఏ ఫార్మ్ ఆఫ్ లార్డ్ సత్యనారాయణ స్వామి. నేమ్ ఆఫ్ ఏ ప్లేస్ అండ్ ఏ ఫార్మ్ ఆఫ్ లార్డ్ సత్యనారాయణ స్వామి. యాక్టర్ హింట్ ఇవ్వచ్చు సార్. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ సార్ ఏంటి సినిమా? నేమ్ ఆఫ్ ఏ ప్లేస్ అండ్ ఏ ఫార్మ్ ఆఫ్ లార్డ్ సత్యనారాయణ స్వామి. అన్నవరం. ఓకే. ఫస్ట్లో బాగా మూవీలో నచ్చిన మెయిన్ పాయింట్ ఈ సినిమాలో యాక్టర్స్ చేసిన దాంట్లో ఈ యాక్టర్ అదిరిపోయింది. ప్రాంప్టర్ చూసుకోగానే సీన్ బ్లాక్ బస్టర్ అనిపించిన సీన్ ఏంటి? సెకండ్ హాఫ్లో ఒక మంచి సీన్ వస్తుంది అనుపమ. అది యూ విల్ గెట్ మంచి సీన్. అది చాలా బ్యూటిఫుల్ సీన్. అది చూడాలి మీరు థియేటర్. మీరు అనుపమ గారి పేరు చెప్పినప్పుడు అలా బ్లష్ అవుతున్నారండి. అంటే ఇందాక నుంచి మిగిలిన వాళ్ళ పేరు చెప్తున్నారు కానీ ఆ పేరు చెప్తున్నప్పుడు ఒక కళ్ళలో మ్యాజిక్ లాగా బ్లష్ అవుతుంది. సుబ్బు బ్యూటిఫుల్ క్యారెక్టర్. చాలా మంచిగా చేసింది తను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.